అక్కడ డైరెక్ట్ అక్కడ ఇంకే పడే ఇట్లా వెళ్ళిపోయా. ఫిష్ మసాజ్ అదే పాముల గేమ్లు వచ్చింది రారా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి పెనుగొండలో ఉన్నాము. పెనుగొండకి ఒక 16-17 కిలోమీటర్ల దూరంలో ఉండే శ్రీ కైలాసం టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ శివుని టెంపుల్, దాంతోపాటు ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉందన్నారు. చూద్దాం ఎలా ఉందో అనేది. ఇది వచ్చేసి చుట్టూ మొత్తం అంతా అడవి ఉండేది. అడవి పక్కలో ఈ టెంపుల్ అనేది ఉంది. దీన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఫస్ట్ టైం నేను వచ్చాను. ఇది ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు అనుకుంటాను. ఈ టెంపుల్ గురించి, ఇక్కడ అంటే వాటర్ ఫాల్స్ ఎప్పుడెప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి అనేది చాలా మందికి తెలియదు. నా వీడియో ద్వారా తెలియజేస్తాను, చూసేయండి. ఇప్పుడు మనం పైకి వెళ్ళి తెలుసుకుందాం రండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అనేది చూసేద్దాం రండి. ఇది టెంపుల్ చూడండి, ఇదంతా టెంపుల్. ఇప్పుడైతే మనం కింద ఉన్నాము, పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఫ్రెండ్స్, కొండ చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. అబ్బా, ఇది టెంపుల్. చేపలు ఉన్నాయా? ఓకే. ఇంకా వాటర్ ఫాల్స్ అయితే ఇప్పుడు తక్కువ ఉంది. జూలై, ఆగస్ట్ ఆ నెలల్లో అయితే మనకు ఎక్కువగా ఉంటుంది వాటర్. ఉండేది సగం ఉన్నాయి అంతే వాటర్. ఇది ఎంట్రన్స్ లోనే ఉండేది. మనకేం తెలుసు, దిగితే తెలుస్తుంది లోతు. కొండ చూడండి, ఇది రెగ్యులర్ గా అయితే ఉండదు వాటర్ ఫాల్స్. చూడండి, వర్షానికి మాత్రమే వచ్చేది. ఓకే, శివాలయము చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ శివాలయము. ఒకసారి శివాలయం లోపలికి వెళ్దాం రండి. బ్యాక్ సైడ్ నుండి కూడా ఒకసారి చూడండి మీరు శివాలయాన్ని. ఇదంతా కొండ. ఇక్కడ ఒక ఫ్యామిలీ కూడా ఉంది, చూసుకోవచ్చు. ఇది ఆలయము. ఓం నమః శివాయ. కొండ పక్కన ఉంది ఆలయము. వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి. కానీ ఇక్కడ ఉండేది రామలింగేశ్వర స్వామి శివలింగము. ఎన్ని సంవత్సరాలు స్వామి ఇది టెంపుల్? మన దేశం సుమారుగా ఆయన గురుగారు వచ్చి ఆయనకి 21 సంవత్సరం ఉన్నప్పుడు వచ్చింది. 50 సంవత్సరాలు పై మాటే ఈ టెంపుల్. అంటే టెంపుల్ అనేది కొత్తగా వచ్చింది. ఆయన గురుగారు వచ్చి లోపల స్వామిది లేదు. ఓకే ఓకే ఓకే. అక్కడ అక్కమ్మ గారా? ఓకే ఓకే. ఆ టెంపుల్. స్వామి, ఇక్కడ ఏ నెలలో ఇక్కడ వాటర్ ఫాల్స్ ఎక్కువ ఉంటాయి? అంటే ఇప్పుడు కార్తీక మాసం వర్షాలు వచ్చేవనుకో సార్, మొన్న వచ్చింది కదా, వీడియో తీసినాం. అవునా? వర్షం బాగా వస్తే వాటర్ ఫాల్స్ వస్తాయి. వాటర్ ఫాల్స్. అవునా? ఓకే ఓకే. అంటే పెద్దవాని వచ్చి ఒక 2-3 రోజులు బాగా నానపాన కూర్చింది అనుకో, ఎప్పటికీ ఒక మోటార్ పైన బుగ్గ పై నుంచి ఎగురుతాంటాయి. ఓకే, వర్షం వస్తానే ఉంటుంది. ఇప్పుడైతే లైట్ గా ఉన్నాయా ఏమన్నా? లైట్ గా కారుతాను కదా. లేదు లేదు, ఇంకా పోలేదు. ఫస్ట్ టెంపుల్ కి వస్తుంది. మామూలుగా ఇప్పుడు కారుతాను. అప్పుడైతే ఇప్పుడు ఈయన కడుపుని కదా నువ్వు, పైన తెచ్చేది పైపు, బొక్కకు పైపు పెట్టినావు. అవునా? అవి ఎక్కడి నుంచి వస్తాయి వాటర్? కోనేరులు ఉన్నాయా? ఆ కోనేరు నుండి వచ్చేది. ఓకే ఓకే. ఎంత ఒక పెనుగొండకు ఒక 15 కిలోమీటర్లు అవుతుందా? 15 కిలోమీటర్లు. అవునా? ఓకే ఓకే. ఇలాగే వచ్చేది వాటర్ ఫాల్స్.
చూపిస్తాను బ్యాక్ సైడ్ నుండి. ఇది అక్కమ్మ గారి టెంపుల్. పైన వచ్చేసి శివుని విగ్రహము, చాలా బాగుంది. పాచ ఎక్కువ చూడండి ఫ్రెండ్స్, మొత్తం అంతా పాచే ఉంది. నిదానంగా వెళ్ళాలి. ఇక్కడంతా ఇది షార్ట్ కట్ రోడ్. ఇలా వెళ్ళాలి మనము. వాటర్ ఫాల్స్ చూడడానికి ఇలా వెళ్ళాలి. చూపిస్తాను చూడండి. ఇలాగే పైకి వెళ్ళాలి. కొంచెం ఇబ్బంది అలా. ఫైనల్గా వాటర్ ఫాల్స్ వచ్చే చోటికి వెళ్తున్నాము. చూడండి, అంటే వాటర్ ఫాల్స్ మాత్రం తక్కువ ఉన్నాయి. కరెక్ట్గా బాగా వర్షం వచ్చినప్పుడు వస్తే సూపర్గా ఉంటుంది చూడడానికి. అంత ఫ్యామిలీస్తో వచ్చి చూస్తున్నారు వాటర్ ఫాల్స్ లేకున్నప్పటికి కూడా. ఇలాగా వాటర్ ఫాల్స్ వచ్చేది బాగా వస్తాయి. చిన్నగా వస్తానే వాటర్. ఇలా చూడండి, ఇలా పైకి కూడా వెళ్ళొచ్చు. ఏం చేపలు కొరుకుతానాయా? చేపల మసాజ్. ఓకే ఓకే ఓకే. పాము వచ్చిందా? చేపలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఇది ఫిష్ మసాజ్ కూడా చేసుకోవచ్చు. పైన కొరకలేదా ఎవరికినో? ఈ పిల్లడు అక్కడి నుంచి యాడుందా నీళ్ళ మరి ఇంచేపు ఏమన్నా పాముతోనే ఏమన్నా మసాజ్ చేయించుకుంటా. దీనికి కిందికి వెళ్ళిపోయా. ఇక్కడ వచ్చేసి ఇట్లా లోపలికి వెళ్ళిపోయా పాము. ఇట్లా వచ్చా నేను ఇక్కడుంటే అక్కడ డైరెక్ట్ అక్కడ ఇంకే పడే ఇట్లా వెళ్ళిపోయా. ఇక్కడ వచ్చేసి ఇట్లా దీని లోపలికి వచ్చా. ఒక ఇంత ఉంటుంది. ఫిష్ మసాజ్. అదే పాముల గేమ్లు వచ్చింది రారా. ఫిష్ మసాజ్. ఏమి ఇట్లా వచ్చేస్తావు ఓకే సరే. ఎంత తీసుకోండి. తినండి. ఓ భారీగా ఆకలి పైన ఉంటాయి. తినండి. తినండి. ఫ్రెండ్స్ అంతేనండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.